కూటమి ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం అత్యంత నీచంగా వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డిని తిరుపతి వెళ్లనీయకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారన్నారు. కూటమి ప్రభుత్వం విఫలమైన స్టీల్ ప్లాంట్ అంశం, విజయవాడ వరదలను డైవర్ట్ చేయడానికి ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారని అంటున్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న వైసీపీ నాయకులందరూ కూడా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోబోతున్నారు. దీనికి సంబంధించి అయితే మాత్రం విశాఖ జిల్లాలో ఉన్న రుషికొండ ప్రాంతంలో ఉన్న వెంకటేశ్వర స్వామి అయితే మాత్రం వైసీపీ నాయకులు అయితే దర్శనం చేసుకోమన్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అయితే మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు వైసీపీ నాయకులందరూ కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు, ఏం చెప్పబోతున్నారు సార్? అసలు చంద్రబాబు నాయుడు గారు గత 15 రోజులుగా తిరుపతి ప్రసాదానికి సంబంధించి లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి ప్రజలు ముఖ్యంగా భక్తుల తాలూకు మనోభావాలతో ఆడుకుంటున్నారు. దీన్ని రాజకీయంగా వాడుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని దీన్ని ఇన్వాల్వ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు రాజకీయం చేశారు. సో దాంట్లో ఆయన అడ్డంగా బుక్ అయిపోయి దీని నుంచి ఎలా బయటపడాలో తెలియక అనేక రకాలైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. దయచేసి దేవుణ్ణి రాజకీయాల్లోకి వాడొద్దు అనేటువంటిది మా తాలూకా ఉద్దేశం. ఆ బుద్ధిని చంద్రబాబు నాయుడుకి ప్రసాదించమని చెప్పి ఈరోజు దేవుని కోరుకున్నాం. సో ఆ బుద్ధిని ప్రసాదిస్తారని, ఆయన మారుతాడని చెప్పి నమ్ముతా ఉన్నాం. సార్, లడ్డూని కల్తీ చేశారు అంటూ కూడా వైసీపీ నాయకులు అనేది విరుచుకు పడుతున్నారు కూటమి ప్రభుత్వం అందరూ కూడా. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేక దీక్షలు కూడా చేస్తున్నారు. దాన్ని మీరు ఏమంటారు సార్? వారు ప్రభుత్వంలో ఉన్నారు, వారు అధికారంలో ఉన్నారు. ఒకరు ముఖ్యమంత్రి, ఒకరు ఉప ముఖ్యమంత్రి. ఏదన్నా నిరూపించాలనుకుంటే వారి చేతుల్లో ఉంది. అది నిరూపించడం మానేసి ఆరోపణలు చేయడం వల్ల ఏంటి ఉపయోగం చెప్పండి? దీనివల్ల ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికో కాదు, కోట్లాది మంది ప్రజలు భక్తులు తరకు మనోభావాలతో ఆడుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా దయచేసి పక్కన పెట్టి ఆలోచన చేసి నీకు ఏదన్నా చేయాలనుకుంటే చెయ్యి ప్రజలకి, లేదంటే నేను చేయలేని చెప్పి మానే, అంతే తప్ప దయచేసి దేవుడిని ఇందులోకి లాగొద్దు అనేటువంటిది మా డిమాండ్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టకుండా ఉండడం కోసమే తిరుపతి రాలేదని కూడా అనడం జరుగుతుంది. గతంలో ఎప్పుడైనా పెట్టారా? ఈసారి పెట్టకపోవడానికి ఎప్పుడు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకి నమ్మకం ఉంది దేవుడి మీద, వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది. అనేక సందర్భాల్లో వెళ్ళారు, అనేక సందర్భాల్లో పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇప్పుడు కొత్తగా ఈ కార్యక్రమాన్ని దీన్ని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ వాడుతున్నారు. ఏది వాడినా సరే కుదరదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కాకపోతే రేపు వెళ్తారు తిరుపతి, ఎవడు ఆపుతారో చూస్తాం. 100 రోజుల్లో మంచి ప్రభుత్వం మేము అందించాం ప్రజలకి అని చెప్పి చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం అంటే ఎవరు చెప్పారు మంచి ప్రభుత్వం? ఎవరు చెప్పారు చెప్పు? పేరు ఎవరు పెట్టారు చెప్పు? పేరు ప్రభుత్వమే పెట్టించుకుంది కదా. మంచి ప్రభుత్వం అని ఆయన చెప్పించుకుంటే ఎలాగవుద్ది? ప్రజలు చెప్పాలి మంచి ప్రభుత్వం అని. మంచిదో ముంచే ప్రభుత్వం, మంచి ప్రభుత్వం ప్రజలు తేల్చేస్తారు త్వరలో. ఇదే పరిస్థితి మనం చూసుకున్నట్టయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులందరూ కూడా వెంకటేశ్వర స్వామి అయితే దర్శించుకోవడం జరుగుతుంది. ఏదో ఒక రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిరుపతి వెళ్ళి అక్కడైనా వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోవడం చెప్పడం అయితే జరుగుతుంది. దీనికి అంతా కాకుండా 100 రోజులు మంచి ప్రభుత్వం విఫలమైంది. అందుకనే ఇక్కడ అయితే మాత్రం వెంకటేశ్వర స్వామికి సంబంధించి అయితే ఇక్కడ వీళ్ళైతే టాపిక్ని డైవర్ట్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. వీరన్నిటికీ కూడా వెంకటేశ్వర స్వామి అయితే తగిన బుద్ధి చెప్తారని అయితే మాత్రం ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రేమ్తో ప్రశాంత్, VBC 1 TV, విశాఖపట్నం.